వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు. ప్రతిని కార్యాలయానికి అంటించిన కోర్టు అధికారులు. ఇది చదవాల్సినటువంటి వార్త. ఒక రైతు ఎందుకు కేసేసిండు, ఆ ఆర్డీఓ ఆఫీస్ని ఎందుకు లాకేసిరు అనేటువంటిది 3 నెంబర్ పేజీలో ఉన్నది. ఇది మనకి అబ్బా దీంట్లో నాకు చాలా బాధాకరమైనటువంటి వార్త కనబడుతుంది. చూద్దాం, అది నెక్స్ట్ చూద్దాం. రైట్. తాము ఉత్తర్వులు ఇచ్చిన రైతు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో ఏకంగా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైతుకు డబ్బు చెల్లించలేకుంటే ఆర్డీఓ కార్యాలయాన్ని రైతుకు స్వాధీనం చేయాలని పేర్కొంది. గురువారం హైకోర్టు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి ఈ మేరకు ఉత్తర్వులున్న కాపీని వరంగల్ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల గోడలకు అంటించి వెళ్లారు. వరంగల్లో అజంజాహీ మిల్లు మూతపడి భూములను కూడా అమ్ముకోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దాంతో గత ప్రభుత్వం 2016లో వరంగల్కు సమీపంలోని షాయంపేటలో సుమారు 1400 ఎకరాల భూమిలో టెక్స్టైల్ పార్క్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి భూములను సేకరించి రైతుల నుంచి తీసుకున్న భూమికి ఎకరానికి నష్టపరిహారంగా 9.90 లక్షల ధర నిర్ణయించి చెల్లింపులు చేసింది. కానీ 20 ఎకరాల భూమి ఇచ్చిన షాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామికి ఆయన కుమారుడికి మాత్రం తక్కువ నష్టపరిహారం అందించింది. యాకస్వామికి చెందిన 12 ఎకరాల భూమికి 8.90 లక్షల చొప్పున మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో దానికి ఆయన అంగీకరించలేదు. తన భూమిని టెక్స్టైల్ పార్కు ఇవ్వరని చెప్పినా అధికారులు వినకుండా స్వాధీనం చేసుకున్నారు. దాంతో యాకస్వామి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్న హైకోర్టు 6 నెలల క్రితం యాకస్వామికి సంబంధించిన భూమికి గాను 2.40 కోట్లు చెల్లించాలని వరంగల్ ఆర్డీఓను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తీసుకునే రైతు యాకస్వామి పలుమార్లు ఆర్డీఓ ఆఫీస్ పాటు జిల్లా ఉన్నతాధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డీఓ ఇతర అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు యాకస్వామికి వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయాన్ని జప్తు చేసి ఆయనకు అప్పగించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఆర్డీఓ ఆఫీసర్ ఇస్ నథింగ్, నో మోర్ లెస్ దెన్ ఆ ఏరియాకు ఉండేటువంటి జడ్జి స్థాయిలో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకే ఇవాళ న్యాయస్థానం వదిలిపెట్టలేదంటే తమ్ముడు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టరమ్మా న్యాయస్థానాలు. లేట్ అవుతుంది కావచ్చు, కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా నిలబడుతుంది, న్యాయం ఖచ్చితంగా వస్తుంది. మనకు అందుకే లోకల్ కోర్టులు ఉన్నాయి, డిస్టిక్ కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. యూనో మనోడికి న్యాయం జరిగింది, నాకు ఆనందం వేస్తుంది. ఖచ్చితంగా న్యాయం జరిగింది, నాకు ఆనందం వేస్తుంది. రైట్. ఇందాక కింద వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు. ప్రతిని కార్యాలయానికి అంటించిన కోర్టు అధికారులు. ఇది చదవాల్సినటువంటి వార్త. ఒక రైతు ఎందుకు కేసేసిండు, ఆ ఆర్డీఓ ఆఫీస్ని ఎందుకు లాకేసిరు అనేటువంటిది 3 నెంబర్ పేజీలో ఉన్నది. ఇది మనకి అబ్బా దీంట్లో నాకు చాలా బాధాకరమైనటువంటి వార్త కనబడుతుంది. చూద్దాం, అది నెక్స్ట్ చూద్దాం. రైట్. తాము ఉత్తర్వులు ఇచ్చిన రైతు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో ఏకంగా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైతుకు డబ్బు చెల్లించలేకుంటే ఆర్డీఓ కార్యాలయాన్ని రైతుకు స్వాధీనం చేయాలని పేర్కొంది. గురువారం హైకోర్టు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి ఈ మేరకు ఉత్తర్వులున్న కాపీని వరంగల్ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల గోడలకు అంటించి వెళ్లారు. వరంగల్లో అజంజాహీ మిల్లు మూతపడి భూములను కూడా అమ్ముకోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దాంతో గత ప్రభుత్వం 2016లో వరంగల్కు సమీపంలోని షాయంపేటలో సుమారు 1400 ఎకరాల భూమిలో టెక్స్టైల్ పార్క్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి భూములను సేకరించి రైతుల నుంచి తీసుకున్న భూమికి ఎకరానికి నష్టపరిహారంగా 9.90 లక్షల ధర నిర్ణయించి చెల్లింపులు చేసింది. కానీ 20 ఎకరాల భూమి ఇచ్చిన షాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామికి ఆయన కుమారుడికి మాత్రం తక్కువ నష్టపరిహారం అందించింది. యాకస్వామికి చెందిన 12 ఎకరాల భూమికి 8.90 లక్షల చొప్పున మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో దానికి ఆయన అంగీకరించలేదు. తన భూమిని టెక్స్టైల్ పార్కు ఇవ్వరని చెప్పినా అధికారులు వినకుండా స్వాధీనం చేసుకున్నారు. దాంతో యాకస్వామి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్న హైకోర్టు 6 నెలల క్రితం యాకస్వామికి సంబంధించిన భూమికి గాను 2.40 కోట్లు చెల్లించాలని వరంగల్ ఆర్డీఓను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తీసుకునే రైతు యాకస్వామి పలుమార్లు ఆర్డీఓ ఆఫీస్ పాటు జిల్లా ఉన్నతాధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డీఓ ఇతర అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు యాకస్వామికి వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయాన్ని జప్తు చేసి ఆయనకు అప్పగించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం.
ఆర్డీఓ ఆఫీసర్ ఇస్ నథింగ్, నో మోర్ లెస్ దెన్ యూనో ఆ ఏరియాకు ఉండేటువంటి జడ్జి స్థాయిలో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకే ఇవాళ న్యాయస్థానం వదిలిపెట్టలేదంటే తమ్ముడు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టరమ్మా న్యాయస్థానాలు. లేట్ అవుతుంది కావచ్చు, కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా నిలబడితే న్యాయం ఖచ్చితంగా వస్తుంది. మనకు అందుకే లోకల్ కోర్టులు ఉన్నాయి, డిస్టిక్ కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. యూనో మనోడికి న్యాయం జరిగింది, నాకు ఆనందం వేస్తుంది. ఖచ్చితంగా న్యాయం జరిగింది, నాకు ఆనందం వేస్తుంది. రైట్. ఇందాక కింద వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి, పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు, ప్రతిని కార్యాలయానికి అంటించిన కోర్టు అధికారులు. ఇది చదవాల్సినటువంటి వార్త. ఒక రైతు ఎందుకు కేసేసిండు, ఆ ఆర్డీఓ ఆఫీస్ని ఎందుకు లాకేసిరు అనేటువంటిది 3 నెంబర్ పేజీలు ఉన్నది ఇది మనకి. అబ్బా, దీంట్లో నాకు చాలా బాధాకరమైనటువంటి వార్త కనబడుతుంది. చూద్దాం, అది నెక్స్ట్ చూద్దాం. రైట్. తాము ఉత్తర్వులు ఇచ్చిన రైతు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో ఏకంగా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైతుకు డబ్బు చెల్లించలేకుండా ఆర్డీఓ కార్యాలయాన్ని రైతుకు స్వాధీనం చేయాలని పేర్కొంది. గురువారం హైకోర్టు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి ఈ మేరకు ఉత్తర్వులున్న కాపీని వరంగల్ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల గోడలకు అంటించి వెళ్లారు. వరంగల్లో అజంజాహీ మిల్లు మూతపడి భూములను కూడా అమ్ముకోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దాంతో గత ప్రభుత్వం 2016లో వరంగల్కు సమీపంలోని షాయంపేటలో సుమారు 1400 ఎకరాల భూమిలో టెక్స్టైల్ పార్క్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి భూములను సేకరించి రైతుల నుంచి తీసుకున్న భూమికి ఎకరానికి నష్టపరిహారంగా 9.90 లక్షల ధర నిర్ణయించి చెల్లింపులు చేసింది. కానీ 20 ఎకరాల భూమి ఇచ్చిన షాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామికి ఆయన కుమారుడికి మాత్రం తక్కువ నష్టపరిహారం అందించింది. యాకస్వామికి చెందిన 12 ఎకరాల భూమికి 8.90 లక్షల చొప్పున మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో దానికి ఆయన అంగీకరించలేదు. తన భూమిని టెక్స్టైల్ పార్కు ఇవ్వరని చెప్పినా అధికారులు వినకుండా స్వాధీనం చేసుకున్నారు. దాంతో యాకస్వామి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్న హైకోర్టు 6 నెలల క్రితం యాకస్వామికి సంబంధించిన భూమికి గాను 2.40 కోట్లు చెల్లించాలని వరంగల్ ఆర్డీఓను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తీసుకునే రైతు యాకస్వామి పలుమార్లు ఆర్డీఓ ఆఫీస్ పాటు జిల్లా ఉన్నతాధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డీఓ ఇతర అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు యాకస్వామికి వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయాన్ని జప్తు చేసి ఆయనకు అప్పగించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఆర్డీఓ ఆఫీసర్ ఇస్ నథింగ్, నో మోర్ లెస్ దెన్ ఆ ఏరియాకు ఉండేటువంటి జడ్జి స్థాయిలో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకే ఇవాళ న్యాయస్థానం వదిలిపెట్టలేదంటే తమ్ముడు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టరమ్మా న్యాయస్థానాలు. లేట్ అవుతుంది కావచ్చు, కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా నిలబడితే న్యాయం ఖచ్చితంగా వస్తుంది. మనకు అందుకే లోకల్ కోర్టులు ఉన్నాయి, డిస్టిక్ కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. యూనో మనోడికి న్యాయం జరిగింది, నాకు ఆనందం వేస్తుంది. ఖచ్చితంగా న్యాయం జరిగింది, నాకు ఆనందం వేస్తుంది. రైట్. ఇందాక కింద